వెల్కమ్ టు సీఎం టైమ్స్. చీమకుర్తిలోని ఎస్కేఆర్ బదిరుల పాఠశాలలో వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్ తండ్రి మన్నం సుబ్బారావు 23వ వర్ధంతి వేడుకలు మన్నం సుబ్బారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి సంతనూతలపాడు ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. వచ్చిన వారికి విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, డాక్టర్ బి జవహర్, పమిడి వెంకటేశ్వర్లు, చల్లా అంకులు, బెల్లం వెంకట్రావు, షేక్ కాజా, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో అంజిరెడ్డి గారికి, వేదిక మీద నిర్వహించిన అమ్మగారికి, నాగార్జున గారికి, ఆదర్య గారికి, జవ డాక్టర్ గారికి, శ్రీధర్ గారికి, కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా చాలామంది పిల్లలు బతుకున్నప్పుడే పేరెంట్స్ వదిలేసేసి వాళ్ళ పాటితో ఉండాలి లేకపోతే పరిస్థితి ఉన్నప్పుడు కూడా శ్రీధర్ గారు కానీ ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి చూడముచ్చటగా ఇప్పుడు శ్రీధర్ ఏ మాట చెప్తే అదే ప్రకారం కుటుంబ సభ్యులందరూ చూడ అదే మాట మీద ఉంది. అన్నదమ్ములు కూడా మా అన్నయ్య ఏం చేస్తే దాని ప్రకారం మేము నిలబడతామని చెప్పేసి ఒక కుటుంబ సభ్యుల మాట అందరూ కలిసి ఒకే మాట ఉంది. వాళ్ళ నాన్నగారి సుబ్బారావు గారి సంస్మరణ రోజు ఇటువంటి మంచి కార్యక్రమం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన 10 రూపాయల్లో పేదవాళ్ళకి సహాయం చేయాలి, నాన్నగారిని గుర్తుపెట్టుకోవాలి. నాన్నగారు మంచి పనులు ఆ రోజు చేసినప్పుడు ఇంకా మంచి పనులు నాన్నగారిని గుర్తుపెట్టుకొని పేదవాళ్ళకి ముఖ్యంగా ఇటువంటి స్కూల్స్లో మంచి కార్యక్రమాలు చేయడం నిజంగా సంతోషంగా ఉంది. దానికన్నా ముఖ్యంగా అంజిరెడ్డి గారు ఈ స్కూల్ ఇన్ని సంవత్సరాలు చక్కగా నడిపి ఎక్కడ చాలా స్కూల్స్ చూశాను కానీ ఇంత చక్కగా ఆర్గనైజింగ్గా ఏ స్కూల్స్ లేవు. ఫండ్స్ వచ్చినా లేకపోయినా అందరి దగ్గర కలిసిమెలిసి ఫండ్స్ తీసుకొని ఇటువంటి మంచి స్కూల్ నడుపుతున్నందుకు అంజరెడ్డి గారికి మరింత ధన్యవాదాలు. అదేవిధంగా మన శ్రీధర్ గారిని కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేసి పేదవాళ్ళకి సహాయం చేయడం నిజంగా సంతోషం ఉంది. వాళ్ళ నాన్నగారిని గుర్తుపెట్టుకొని అందరి కుటుంబ సభ్యులందరూ చేయడం నిజంగా సంతోషం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో 4 రూపాయలు సంపాదించి ఇంకా పెద్దవాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున పేదవాళ్ళకి కూడా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.